నిన్న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 'వన్ ఎర్త్ వన్ లైఫ్' రెండవ వార్షికోత్సవం నిర్వహించబడిందండి. ఎంట్రన్స్‌లో అయితే కొన్ని స్టాల్స్ అయితే పెట్టారండి. మనకి కూరగాయలకి కావాల్సిన విత్తనాలన్నీ దొరుకుతాయి. అలాగే మొక్కలకు కావాల్సిన స్టాండ్‌లు, ఆర్గానిక్‌గా పండించిన కూరగాయలు, మామిడికాయలు కూడా స్టాల్స్‌లా పెట్టారండి. అలాగే మొక్కలకి కావాల్సిన ఘనజీవామృతాలు అలాంటివి పెట్టారు. అదే ఇంకా ముందైతే చిన్న పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా పెట్టారు. ఆ టైంకి అయితే మేము వెళ్ళలేదండి. కొంచెం లేట్ అయింది. మేము వెళ్ళేటప్పటికి ప్రోగ్రామ్స్ అయితే అన్నీ అయిపోయాయి. 'వన్ ఎర్త్ వన్ లైఫ్' కోసం మనం చెప్పాలంటే మన ఆరోగ్యం మన చేతిలోనే, మన ఆహారం మన ఇంటిలోనే అనే నినాదంతో ముందుకు సాగుతున్నారండి. ఎంతటి దూరమైనా ఒక అడుగుతోనే ప్రారంభం. ఎలాంటి ఆలోచనైనా ఆచరణలో పెడితే విజయం మన సొంతం. ఒక చిన్న ఆలోచన ఒకరితో ఒకరు తోడై సమూహంగా ముందుకు వెళ్ళిన వాట్సాప్ గ్రూప్‌గా ఫామ్ అయ్యి వీళ్ళందరూ కలిసి విజయవాడ టెర్రస్ గార్డెన్ విస్తృతంగా తయారు చేసుకుని దాంట్లో సక్సెస్ అయ్యారండి. ఇతరులకు కూడా ప్రేరణిస్తూ, సహకరిస్తూ ముందుకు సాగుతున్నారండి. 'వన్ ఎర్త్ వన్ లైఫ్' రెండవ యానివర్సరీ సందర్భంగా పర్యావరణ ప్రేమికులు, అలాగే మిద్దె తోట ప్రచారణకర్తలు టి. అప్పారావు గారు, మాచవరపు ఐశ్వర్య గారు, డాక్టర్ కవిత ఫణిశర్మ మరియు కొల్లి కృష్ణకుమారి గారు వారి అనుభవాలు మరియు అమూల్యమైన అభిప్రాయాలు మనకు తెలపడానికైతే వస్తున్నారండి. ఇక్కడైతే కొన్ని ఔషధ మొక్కల ప్రదర్శన అయితే ఉందండి. ఇప్పుడైతే మిద్దె తోట ప్రచారణకర్తలైతే మాట్లాడుతున్నారండి. మన తృప్తి ఉండదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా టెర్రస్ గార్డెన్ పెంచేవాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఆడంబరాలు పోకుండా మంచి ఆరోగ్యానికి నాలుగు మొక్కలైనా కానీ పెంచుకుంటే కానీ బాగుంటుంది. అదే టెర్రస్ గార్డెన్ లేదు, మనకి అపార్ట్మెంట్ కల్చర్ ఉంది, లేదంటే ఫ్లాట్స్ ఉన్నాయి, దాంట్లో బాల్కనీలో మంచి ఆకుకూరలు వేసుకోవచ్చు. కొద్దిగా ఎండ వచ్చినా కానీ మనకి తోటకూర కానీ, పాలకూర కానీ, చుక్కకూర కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇవి కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. చాలా మంది కొన్ని రోజులు పెట్టగానే తీసేస్తూ ఉంటారు. ఎందుకంటే అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒకసారి ఒక పంట పోయిన తర్వాత అందుకని ముందు ఏం చేయాలంటే అసలు ఆకుకూరలతో స్టార్ట్ చేసుకోవాలి. ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు ఆకుకూరలతో మొదలు పెట్టుకొని తర్వాత కూరగాయలు కానీ, తర్వాత తెగజాత కూరగాయలు కానీ, తర్వాత పళ్ళు కానీ అవన్నీ చేయాలి. ఎందుకంటే పళ్ళు వేసేటప్పుడు మనకి ఒక 4 ఫీట్ల వెడల్పు కావాలి, 4 ఫీట్ల లోతు కావాలి. అంత మట్టి పైన పెట్టాలంటే బరువు అనుకుంటారు చాలా మంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మట్టి తీసుకెళ్ళి పైన పోయాలి, మళ్ళీ ఏదైనా తిరగేస్తూ ఉండాలి. ఇవన్నీ చేస్తుంటే కొంచెం కష్టమైన పని, ఈజీ కాదు. ఎందుకంటే మనకి ఏదైనా ఇంటి మీద అన్ని కూరగాయలు పండించాలి, లేదంటే వెంటనే పళ్ళు 4 సంవత్సరాల్లో వచ్చే పళ్ళుని 1 సంవత్సరంలో పండించాలి అని అనుకుంటారు. చాలా మంది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మొక్క తీసుకొచ్చి పైన పెడతారు. అంటే మనకి వెంటనే మొక్క పెట్టగానే మనం కాయలుగా చేయాలి అట్లా అనుకుంటారు. అట్లా కాకుండా మనం చిన్న మొక్క తీసుకొచ్చి అది పెరిగే క్రమంలో మనది ఎలా పెరుగుతుంది, ఎలా తెగులు ఏమైనా వచ్చినా దానికి ఎలాంటి నివారణ చేస్తున్నాం అవన్నీ వచ్చినప్పుడు మనకు అనుభవం వస్తుంది. అలాగే మనకు తృప్తి ఉంటుంది. ఏది 3 సంవత్సరాల తర్వాత కాయ వచ్చినా మనం తీసుకున్నప్పుడు వస్తుంది దాంట్లో యూట్యూబ్లో. అట్లా కానీ కట్టుకుంటే పైన మనకి పంట దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంది, మట్టి ఎక్కువ పట్టే అవకాశం ఉంది, మనకి గ్రోత్ కూడా బాగుంటుంది. అందువల్ల మీరు శాశ్వతముల కోసం మీరు పెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మనకి ఈజీగా ప్రతి సంవత్సరం అవుతుంది. ఏదంటే టెంపరీగా మనం గ్రో బ్యాగ్స్ పెట్టామనుకోండి, ఆ టెంపరీగానే మీరు ఇష్టం లేనప్పుడు తీసి పక్కన పడేస్తారు. అదే శాశ్వతములు కనుక పైన ఉంటే కనుక మంచి పంట దిగుబడి వస్తుంది, మనకి పెంచాలనే ఆలోచన బాగా పెరుగుతుంది. ఎందుకంటే కూరగాయలు మనం ఒక కూరగాయలు కాకపోయినా ఇంకో కూరగాయలు పెట్టుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంది. నీటి యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్. మనం రోజు నీళ్లు రోజు 2 లీటర్లు తాగకుండా చెప్పేసి మనం తాగుతూ ఉంటాం. అట్లనే మొక్కలు తర్వాత మన రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్లో మా గురువు గారైన తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారు, అలాగే పిన్నాకి పద్మ గారు ఇలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని వీడియోస్ ఆధారంగా
టెర్రస్ని పాడు చేసుకోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ టెర్రస్ గార్డెన్ పెంచాలనేది చూసుకొని క్రమక్రమేణా అంటే ఒకటండి, నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కాబట్టి పిల్లిని చూసి నక్క వాసు పెట్టుకుందని అలా కాకుండా నాకున్న సమయాన్ని, నాకున్న ఆర్థిక స్తోమతని బట్టి నేను ఎంతవరకు చేయగలను మిద్దె తోటలో అంతవరకు అలా క్రమేణా పెంచుకుంటూ వెళ్తున్నాను. సో అన్ సీజన్ అయినా సరే నేను 3 నుండి 4 రోజులు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తీసుకుంటాను. సో సీజన్లో అయితే చెప్పవలసిన లేదండి, 15 నుండి నెల రోజుల వరకు నేను కూరగాయలు అనేది కొనను అసలు పూర్తి స్థాయిలో. సో ఇలాగా నాకు అప్పుడులో ఒక పిచ్చిగా ఉండేది. మన విజయవాడలో టెర్రస్ గార్డెన్స్ ఉంటే కనుక వాళ్ళని కలవాలి, వాళ్ళ మిద్దె తోటలు చూడాలి, వాళ్ళు ఎలా పెంచుతున్నారు ఇట్లాంటివన్నీ. సో ఇలాగా రైతు నేస్తంలో వచ్చేటటువంటి చాలా వీడియోస్. నేను ఇక్కడ వచ్చాను అంటే నాకు లీల గారు సొంత అక్క చెల్లెల్లాగే మాకు అందరికీ సహకరిస్తారండి. లీల గారు ఒకరే కాదు, శ్యాంప్రసాద్ గారు కూడా. మేము ఉండేది వైజాగ్, వీళ్ళు ఉండేది విజయవాడ. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఒకరికొకరు సహకరించుకుంటూ మేము జూమ్ మీటింగ్స్ ద్వారా కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో కానీ మేము ఏం చేస్తే బాగుంటుంది చర్చించుకుంటూ, యాక్చువల్గా నాకంటే చాలా పెద్దగా చేస్తున్నారు వారు, మేము చాలా చిన్నవాళ్ళము వాళ్ళతో పోల్చుకుంటే. కానీ వారు చేసేది మేము చేసేది వాళ్ళము ఒకరికొకరు చెప్పుకుంటూ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, మంచిగా తీసుకెళ్ళాలి. రాళ్ళు వస్తుంటాయి, రాళ్ళు పడతానే ఉంటాయి, మేము నిలబడతానే ఉంటాం. నిలబడి ఒకరికొకరు సహకరించుకుంటూ అందరూ చేస్తున్నాం. అప్పారావు గారు కానీ మా అందరికీ కూడా విత్తనాలు పంచుతున్నారు. విత్తనాలకైతే కొరత లేదండి. మనం టెర్రస్ గార్డెన్ చేస్తున్నాము అంటే విజయవాడలో ఒకప్పుడు నాకు రావడానికి చాలా భయం వేసేది. అంటే నాకు అన్నగారు ఉన్నారు ఇక్కడ. సమ్మర్ హాలిడేస్ లో అందరం వచ్చేవాళ్ళం, చక్కగా తిరిగేవాళ్ళం. అప్పుడేం అనిపించట్లా. ఇప్పుడు కొంచెం వయసు అయింది కదండి, విజయవాడలో ఎక్కడగానే అమ్మో గాలి భయం వేసింది అనమాట ఆ వేడికి. కొంచెం నాకు ఈసారి ఎందుకో లాస్ట్ టైం మీద ఈసారి చల్లగా తగ్గుతుంది. 1 Earth 1 Life చల్లగా అనుకుంటున్నాను నేను కూడా. నాకు చాలా హ్యాపీగా ఉంది అది. ఇప్పుడు ఈ రోజు ఇంత ఈవెంట్ జరుగుతుందంటే దానికి కారణం ఇంత కష్టం అండి. స్టేజ్ మీద చూసే ఉంటాను మీరు, ఎన్నాళ్ళ కష్టం అండి ఇది. మన ఇంట్లో పెళ్లి అవుతుంది అంటే ఒకప్పుడు అమ్మ నాన్న ఇద్దరే కాదు కదా, పెదనాళ్ళు తాతలు అందరూ తల చెయ్యి వేస్తేనే అయ్యేది. కానీ ఇప్పుడు ఒక కుటుంబంలో వీళ్ళందరూ కూడా గ్రూప్ మెంబర్స్ సభ్యులు కానీ డబ్బులు ఇవ్వటమే కాదండి, ఇచ్చేసి ఊరుకుంటే అయిపోతుందా? వెనకాల ఎంత కష్టం ఉంటుంది మీరందరికీ చెయ్యాలి, ఒక్కొక్కరు చెయ్యాలి. శ్యాంప్రసాద్ గారు కానీ సురేష్ గారు కానీ. శ్రీ దుర్గా నిత్య 9th క్లాస్ NSM పబ్లిక్ స్కూల్. పర్పుల్ కలర్ డ్రెస్ అని వచ్చింది. మిద్దె తోటని సందర్శించి కంపోస్ట్ పద్ధతులను చూసి 10,000 రూపాయల చెక్ ప్రజెంట్ చేశారు. ఇంకా అక్టోబర్ మాసంలో మధురై ఇదే ప్రోగ్రాంలో టెర్రస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ ఉన్న ఆదిలక్ష్మి గారు అలాగే నాగలక్ష్మి గారు కూడా కనిపించారండి. ఇంక మేమైతే ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం వాళ్ళతోటి. ఈ ప్రోగ్రాంకి వచ్చిన మాచవరపు ఐశ్వర్య గారు మేడంతో కూడా ఫొటోస్ తీసుకుంటున్నాం. ఈ మేడం గారు ఎవరో కాదు, మా మావయ్య గారి సిస్టరే, తెలిసిన వారే బాగా. తర్వాత మేమైతే లంచ్కి వెళ్ళిపోయాం. లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మొక్కల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అక్కడైతే ఇంకా మొక్కల్ని తీసేసుకొని మేము ఇంటికైతే వెళ్ళిపోయామండి. మీకు కనుక మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.